భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేర చట్టాలు కొత్తవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఇందులో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా మహిళలకు, మైనర్‌లపై జరిగేటువంటి అఘాయిత్యాలపై కూడా కొన్ని కఠినమైనటువంటి శిక్షలు విధించేలాగా కూడా కొన్ని సెక్షన్స్ తీసుకురావడం జరిగింది. సో, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ సెక్షన్స్ ఏంటి? వాటి ద్వారా ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకు పడేటువంటి శిక్షలేంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ న్యాయవాది డాక్టర్ సాల్మన్ రాజు గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ బీఎన్ఎస్ కానివ్వండి, ఈ బీఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి చట్టాల్లో మహిళలపై, మైనర్‌లపై ముఖ్యంగా ఎక్కువగా జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అరికట్టడానికి ఎలాంటి కొత్తవి తీసుకొచ్చారు సార్? ఓకే. ఇప్పుడు మనకి కొత్త చట్టం వచ్చేసి బిఎన్ఎస్ అండి. సో ఈ బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 63 టు సెక్షన్ 75 చాప్టర్ 5లో కవర్ అయింది. అంతకుముందు యాజ్ పర్ ద ఐపీసీ సెక్షన్ 376 ఆఫ్ ది ఐపీసీ రేప్. ఇప్పుడు మనం అంతకుముందు చూస్తే 2012లో మనకి నిర్భయ చట్టం కూడా వచ్చింది. నిర్భయ చట్టంలో ఏం చేశారంటే ఈ 376ని డిఫైన్ చేసి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. చాలా స్ట్రింజెంట్గా చేశారు. నిర్భయ యాక్చువల్లీ హోల్ ఆఫ్ ఇండియా ఎట్లా అంటే, హోల్ ఆఫ్ ఇండియానే కాదు, హోల్ ఆఫ్ ది వరల్డ్ కూడా నిర్భయలో జరిగిన అగత్యాలు చూసి ఎంత ఘోరంగా రేప్స్ జరిగినాయి అంటే అది చూసి కొన్ని చాలా స్ట్రింజెంట్ లాస్ తెచ్చి సవరణలు తెచ్చారు. అంతవరకు కూడా అట్లాంటి ఘోరమైన రేపు కూడా నాకు తెలిసి అంత ఘోరంగా జరగలేదు. కాబట్టి నిర్భయ అన్నది 2012లో తీసుకొచ్చారు. నిర్భయ తర్వాత ఇప్పుడు 2023లో భారతీయ న్యాయ సంహితలో బిఎన్ఎస్లో సెక్షన్ 63 టు సెక్షన్ 73 రేప్ అనేది చాలా స్ట్రింజెంట్గా కవర్ చేశారండి. అంతకుముందు సరే కొన్ని లాక్యునేజ్ ఉండని వాటన్నిటిని కూడా ఇప్పుడు కవర్ చేశారు. యాజ్ పర్ సెక్షన్ 63 ఆఫ్ ద బిఎన్ఎస్ కొత్త చట్టం సెక్షన్ 63లో రేప్ అంటే ఏంటి పూర్తిగా డిస్క్రైబ్ చేయబడ్డది. రేప్ అంటే ఏంటి, ఏ విధంగా చేస్తే ఏంటి అన్నది. తర్వాత సెక్షన్ 64కి వస్తే సెక్షన్ 64లో దీనికి పనిష్మెంట్ 2 పార్ట్స్లో ఉంది. ఫస్ట్ పార్ట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్, సెకండ్ పార్ట్ వచ్చేసి చాలా అంటే ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ విత్ డెత్. తర్వాత సెకండ్ పార్ట్లో పనిష్మెంట్ వచ్చేసి అగ్రవేటెడ్ రేప్కి డిస్క్రైబ్ చేయబడ్డది. ఈ సెక్షన్ 64 పార్ట్ 2లో అగ్రవేటెడ్ రేప్ అనేది ఇప్పుడు దాకా దేంట్లో కూడా కవర్ అవ్వలేదండి. నిర్భయ చట్టంలో కానీ, లేదంటే పాక్సోలో కానీ, లేదంటే అంతకుముందున్న ప్రీవియస్ ఇండియన్ పీనల్ కోడ్లో కానీ ఎక్కడ కూడా ఈ అగ్రవేటెడ్ రేప్ అన్నది పూర్తిగా డిస్క్రిప్టివ్ లేదు, దాన్ని డిస్క్రైబ్ చేయలేదు, దానికి ఒక పనిష్మెంట్ కూడా ప్రిస్క్రైబ్ చేయలేదు. కానీ ఈ కొత్త లా వచ్చిన తర్వాత సెక్షన్ 64 పార్ట్ 2లో చాలా చక్కగా చేశారండి. ఎందుకంటే నిర్భయాలో చూసాం మనం, ఘోరంగా అగత్యం జరిగింది అన్నాం కదా, అది అగ్రవేటెడ్. దాంట్లో ఏం చేశారు, కొన్ని స్పానర్స్ ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేసి దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ అన్ అగ్రవేటెడ్ రేప్. సెక్షన్ 64లో అగ్రవేటెడ్ రేప్ని డిస్క్రైబ్ చేశారు. దాని తర్వాత మనం సెక్షన్ 66కి వస్తే, ఇప్పుడు నిర్భయ చట్టం తీసుకుంటే ఆ నిర్భయకి ఏదైతే జరిగిందో అగ్రవేటెడ్ రేప్ తర్వాత ఏం జరిగిందో అమ్మాయికి, అగ్రవేటెడ్ రేప్ తర్వాత అమ్మాయి వెజిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళింది. వెజిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత డెత్ ఆకర్ అయింది. ఇన్ ద ప్రాసెస్, ఇన్ ద మిల్లీ ఆమె చనిపోయింది. కాబట్టి అట్లా జరిగితే ఏంటి అన్నది, ఒక రేప్ తర్వాత అగ్రవేటెడ్ రేప్ తర్వాత వెజిటేటివ్ స్టేజ్లోకి వెళ్ళి డెత్ అవుతే ఏంటి అన్నది మళ్ళీ సెక్షన్ 66లో డిస్క్రైబ్ చేయబడ్డదండి. సో ఇది కొత్త చట్టం ప్రకారం సెక్షన్ 64, సెక్షన్ 63 రేప్ ఎక్కడైతే డిస్క్రైబ్ చేయబడిందో, తర్వాత సెక్షన్ 66లో అగ్రవేటెడ్ రేప్కి పనిష్మెంట్ ఇవన్నీ కూడా చక్కగా, చాలా చక్కగా వర్ణించారండి. అంటే ఇప్పుడు ఇది మహిళలకు అంటే మేజర్లకు సంబంధించినటువంటి సెక్షన్స్‌లో మార్పులు వచ్చాయి. దీంట్లో మైనర్‌లకు వచ్చినటువంటి ఎలాంటి మార్పులు వచ్చాయి? ఓకే. ఇప్పుడు మైనర్లకు ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 65 తీసుకుంటే, తర్వాత సెక్షన్ 65 వచ్చి మళ్ళీ ఒకవేళ రేప్ చేస్తే, రేప్ అండర్ ది ఏజ్ ఆఫ్ 12 years, ఇఫ్ అ woman or a child, if a woman is raped who is actually under the age of 12 years, if a woman is raped who is under the age of 16 years, and if a woman is raped who is under the age of 18 years, 12 years లోపు బాలికని ఒకవేళ రేప్ చేస్తే డెత్ పెనాల్టీ అండి.
డెత్ పెనాల్టీ, ఇంకా అంటే డెత్ పెనాల్టీ బేస్డ్ ఆన్ circumstances, based on circumstantial evidence and whatever evidence is on record. అక్కడ ఈ కొత్త లా ఏంటి, ఏం చేస్తుంది, డెత్ పెనాల్టీ అని ప్రిస్క్రైబ్ చేసిందండి. తర్వాత ఇఫ్ అ రేప్ ఆకర్స్ ఆన్ అ ఉమెన్ హూ ఇస్ లెస్ దెన్ 16 years old, అది లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇట్ కెన్ గో టు లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇట్ కెన్ ఆల్సో గో టు విత్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అండి. తర్వాత ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చి రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఇట్స్ నాట్ అ నాన్ రిగరస్ ఇంప్రిజన్మెంట్, ఇట్స్ అ రిగరస్ ఇంప్రిజన్మెంట్. అదేవిధంగా ఇప్పుడు ఇఫ్ అ ఉమెన్ హూ ఇస్ అండర్ ది ఏజ్ ఆఫ్ 18 years, అంతకుముందు 18 years కన్సిడర్ చేయలేదు. అంతకుముందు ప్రీవియస్ లాస్లో ఎప్పుడు కూడా అంటే బిలో ది ఏజ్ ఆఫ్ 16 yearsనే మైనర్గా పరిగణించారు. కానీ ఈ కొత్త చట్టం ప్రకారం ఏంటి అంటే, if a woman who is below the age of 18 years, between the ages of 16 to 18 years, if she is raped, then దానికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంటే, దానికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, దానికి కూడా మళ్ళీ విక్టిమ్ కాంపెన్సేషన్ ఉంటుంది, దానికి కూడా ఫైన్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ కొత్త చట్టాలు ఇవి చక్కగా కవర్ చేశారండి. అంతకుముందు ఇంత స్ట్రింజెంట్ లాస్ లేవు. అంతకుముందు ఇంత స్ట్రింజెంట్గా ఎక్కడ కూడా మన ఐపీసీలో కానీ అంతకుముందు ఓల్డ్ సిఆర్పిసిలో కానీ ఎక్కడ కూడా ఈ పనిష్మెంట్స్ అన్నవి కూడా ప్రిస్క్రైబ్ చేయలేదు. ఈ కొత్త బిఎన్ఎస్ లా ప్రకారం చక్కటి పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. సో దట్ ఒక రేప్ చేయాలి, రేపిస్ట్కి దడ పుట్టించాలి అన్న ఉద్దేశంతోనూ ఈ కొత్త చట్టాలు ఇంత స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ తెచ్చారండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు గతంలో రేపుని అంటే అంత స్పెసిఫిక్గా డిఫైన్ చేయలేదు, ఇప్పుడు కొత్తగా రేప్ని డిఫైన్ చేశారు, అగ్రవేటెడ్ రేప్ అనేది కూడా కొత్తగా తీసుకొచ్చారు. సో ఏంటి సార్ అంటే ఈ రేప్కి అగ్రవేటెడ్ రేప్కి డిఫరెన్స్ ఏంటి, ఎట్లా డిఫైన్ చేశారు? ఇప్పుడు ఇందాక మనము చూసినట్టు సెక్షన్ 66లో ఇది సెక్షన్ 64లో పార్ట్ టూ అగ్రవేటెడ్ రేప్కి పనిష్మెంట్ ఏంటి అన్నది, అగ్రవేటెడ్ రేప్ అంటే ఏంటి అన్నది డిస్క్రైబ్ చేశారు. అగ్రవేటెడ్ రేప్కి జనరల్ రేప్కి డిఫరెన్స్ ఏంటి అంటే, జనరల్ రేప్లో ఒక అక్యూజ్డ్ ఏం చేస్తారు, అమ్మాయితో సెక్షువల్ ఇంటర్కోర్స్ అగెయిన్స్ట్ ద విల్ అండ్ అగెయిన్స్ట్ ద కాన్సెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ విక్టిమ్ ఆర్ అగెయిన్స్ట్ దట్ పర్టికులర్ ఉమెన్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొంటే దట్ అమౌంట్స్ టు రేప్. ఆర్ హ్యావింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ అన్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఆల్ దిస్ ఏదన్నా చేసినా కానీ అది ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ అ రేప్. అగ్రవేటెడ్ రేప్లో ఏంటి అంటే, అగ్రవేటెడ్ రేప్లో కిడ్నాప్ చేసి రేప్ చేసిన తర్వాత ఘోరంగా ఇప్పుడు వెజైనాలో కానీ వీటిలో కానీ ఒకవేళ ఇప్పుడు మనం నిర్భయ చట్టంలో చూసాం, స్పానర్స్ అవి ఇన్సర్ట్ చేశారు. ఒక మైనర్ బాలుడు స్పానర్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేశారు. రేప్ చేసిన తర్వాత కత్తితో కోసేయటమో, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ని డ్యామేజ్ చేయటమో, లేకపోతే దాంట్లో ప్రైవేట్ పార్ట్స్లో ఏదైనా ఇన్సర్ట్ చేయటమో, ఆ లోపల ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ చేయటము, ఇవన్నీ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ అన్ అగ్రవేటెడ్ రేప్ అండి. నిర్భయాలో చూసాం మనం. ఆ నిర్భయాలో ఆ విక్టిమ్ వచ్చేసి అగ్రవేటెడ్ రేప్కి గురయింది. అగ్రవేటెడ్ రేప్ తర్వాత ఒకవేళ మళ్ళీ వెజిటేటివ్ స్టేజ్లోకి వెళ్తే పనిష్మెంట్ మళ్ళీ యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ డెత్ పెనాల్టీ అండి. ఇప్పుడు రేప్ అయిన తర్వాత ఒకవేళ సర్వైవ్ అవుతే ఓకే, కానీ అగ్రవేటెడ్ దాని పనిష్మెంట్ వచ్చేసి సరే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెస్ దెన్ లైఫ్ ఆర్ లెస్ దెన్ 14 years or whatever. కానీ ఒక అగ్రవేటెడ్ రేప్లో ఇఫ్ ద విక్టిమ్ హూ యాక్చువల్లీ వాజ్ రేప్డ్ గోస్ ఇన్ టు అ వెజిటేటివ్ స్టేజ్ ఆర్ షీ డైస్, మళ్ళీ ఆ పనిష్మెంట్ అనేది ఆల్టర్ అవుతుంది. వెజిటేటివ్ స్టేజ్ అంటే ఏంటి అంటే, రేప్ జరిగిన తర్వాత అమ్మాయి మానసికంగా కృంగిపోయి ఆమె ఆర్గన్స్ పని చేయకుండా బెడ్లోంచి లెగలేకుండా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్లో ఉండి కోమాలోకి వెళ్తే అది వెజిటేటివ్ స్టేజ్ అండి. కాలు చేయి కదపకుండా దారుణంగా ఆమెని ఒకవేళ హింసకు గురి అవుతే ఆమె లెగలేని స్టేజ్ అయితే అది వెజిటేటివ్ స్టేజ్ అండి. అగ్రవేటివ్ స్టేజ్ ఇందాక మనం అగ్రవేటెడ్ రేప్ మనం ఇందాక డిస్కస్ చేసాం. అగ్రవేటెడ్ రేప్స్లో డెత్ కూడా ఉంటుంది. ఆ విక్టిమ్స్ అన్నది చనిపోతే వీళ్ళకు కూడా ఎవరైతే రేప్ చేశారో వీళ్ళకు కూడా డెత్ సెంటెన్సే అండి, ఇంకా వేరే ఏమీ లేదు.
సో దీస్ ఆర్ వెరీ వెరీ స్ట్రింజెంట్ లాస్ అండి. చాలా చక్కగా సెక్షన్ 63 నుంచి సెక్షన్ 75 దాకా చాప్టర్ 5 ఆఫ్ ద న్యూ లా బిఎన్ఎస్లో డిస్క్రైబ్ చేశారు. అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పోక్సో కానీ నిర్భయ చట్టాలని వాటిని తీసేసారా ఉన్నాయా అనేటువంటి అనుమానం చాలా మందికి కలుగుతుంది. సో ఏంటి సార్ దాంట్లో నిజమే? ఇప్పుడు చూడండి, 2005 పాక్సో యాక్ట్ ఏదైతే ఉందో, పాక్సో యాక్ట్ అంటే ఫస్ట్లీ అందరు తెలుసుకోవాలి ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ అన్నదే పాక్సో. పాక్సో కింద ఎవరిపైన ఏ అక్యూజ్డ్ పైన అయితే ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనుకోండి, అండర్ సెక్షన్ 6 ఆఫ్ ద పాక్సో యాక్ట్ ఈజ్ నాట్ ఈవెన్ ఎంటైటిల్ ఫర్ అ బెయిల్. అంత స్ట్రింజెంట్గా అది ఉంది. తర్వాత పాక్సో యాక్ట్ చూసుకుంటే టోటల్గా 46 సెక్షన్స్ ఉన్నాయండి. పాక్సోలో చాలా క్లియర్గా యాక్చువల్లీ ఎస్పెషలీ పాక్సో ఈజ్ మేడ్ ఫర్ ద చిల్డ్రన్ అగెయిన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్. కాబట్టి పాక్సో చట్టం తీసేసి ఇప్పుడు ఈ కొత్త బిఎన్ఎస్ తెచ్చారు అన్నది వాస్తవం కాదండి. ఇప్పుడు ఎందుకంటే బిఎన్ఎస్ అన్నది ఒక మేజర్ యాక్ట్, పాక్సో అన్నది మైనర్ యాక్ట్. ఒకవేళ చైల్డ్ రేప్కి గురి అవుతాయి, ఈ మెయిన్ బిఎన్ఎస్ సెక్షన్సే కాకుండా మేజర్ యాక్ట్ సెక్షన్సే కాకుండా పాక్సో యాక్ట్ చట్టాలు కూడా ఎఫ్ఐఆర్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా పెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి అంతకుముందండి. సో పాక్సోని తీసేశారన్నది వాస్తవం కాదండి. పాక్సో మైనర్ యాక్ట్, పాక్సో ఉంది. ఒక చైల్డ్ రేప్కి, ఫీమేల్ చైల్డ్ రేప్కి గురవుతాయి, లేదంటే ఈవెన్ మేల్ చైల్డ్ ఆల్సో రేప్కి గురవుతాయి, యూనో పాక్సో చట్టాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత ఈ బిఎన్ఎస్ చట్టాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే రోజు రోజుకు ఈ మహిళలపై కానివ్వండి, మైనర్లపై కానివ్వండి, ఈ రేప్ లాంటివి ఎక్కువగా కొన్ని కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు కానీ, వాటికి పాల్పడేటువంటి నేరస్తులను కఠినంగా శిక్షించేందుకు కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ బిఎన్ఎస్లో వాటికి కఠినమైనటువంటి శిక్షలు విధించారని కూడా సాల్మన్ రాజు గారు చెప్తున్నారు. ముఖ్యంగా డెత్ పెనాల్టీ లాంటి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఈ రేప్కి సంబంధించినటువంటి ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్లకు విధించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేప్కు గురయ్యేటువంటి మహిళలకు ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ అనేది ఒక మంచి చట్టం అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా నేరస్తులకు త్వరితగతిన శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా, చాలా కఠినమైనటువంటి శిక్ష పడేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.